వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్చారణల మధ్య వెలిగిపోతుండే గుళ్ళు గోపురాలు, సిరిసిరి మువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజులు తీర్పుల కోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజప్రాసాదాలు. 800 సంవత్సరాల క్రితం దేవరకొండ వైభవం అది. ఇప్పుడు ఏనుగుల ఘీంకారాలు లేవు, కత్తుల తాకిడి యొక్క కంగు కంగు శబ్దాలు వినిపించడం లేదు, సంగీత నాట్యాలు కానరావు, కవితా గోష్ఠులు వినిపించవు. అయినా నాటి వెలమ ప్రభువుల ధైర్యానికి సాహసానికి మరో పేరుగా గంభీర వదనంతో ఇప్పటికీ సాక్ష్యమిస్తుంది దేవరకొండ దుర్గం. కాకతీయ రాజుల వద్ద సేనానులుగా పనిచేసిన పద్మనాయక వంశానికి చెందిన బేతాళ నాయకుడి సంతతి వారు ఆ తరువాతి కాలంలో దేవరకొండ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. వీరి వంశంలో 8వ తరానికి చెందిన 2వ మాదానాయుడు కాలంలోనే దేవరకొండ దుర్గం నిర్మాణం జరిపినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. మాదానాయుడు తండ్రి సింగమనాయుడు దుర్గం కొంత భాగం నిర్మాణం పూర్తి చేసిన పూర్తి స్థాయిలో మాదానాయుడు కాలంలోనే రూపొందినట్లు తెలుస్తోంది. ఇతని కాలంలోనే దేవరకొండ రాజ్యం శ్రీశైలం దాకా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. 525 ఎకరాల విస్తీర్ణం, 500 అడుగుల ఎత్తుగల 7 కొండలను కలుపుతూ పద్మనాయకులు ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. సువిశాలమైన ఎత్తైన కొండలు, హెచ్చుతగ్గులుండడం చేత అందుకు అనుగుణంగా చుట్టూ ఒకే ప్రాకారాన్ని కాకుండా ఒకదాని వెనుక మరొకటిగా అనేక ప్రాకారాలను సంపూర్ణ పరిజ్ఞానంతో నిర్మించారు. 7 కొండలను కలుపుతూ పెద్ద పెద్ద బండరాళ్లు చక్కగా చీల్చి చూసేవారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా 6, 8, 10 మీటర్ల ఎత్తుగల ప్రాకారాల గోడలను నిర్మించారు. అవన్నీ అలా ఉంచితే దుర్గం లోపల 100 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రం ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఈ దుర్గంలో 360 బుర్జులు, 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కోనేరులు, 5 చిన్న కొలనులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రధాన ద్వారాల నిర్మాణంలో కూడా వెలమరాజులు సంపూర్ణ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టినట్టు అర్థమవుతోంది. ఒకవేళ శత్రువులు చొరబడినా వారిని అంతమొందించేందుకు మొదటి ద్వారం నుండి 2వ ద్వారం చేరేందుకు అతి సమీపంలోనే 3 మలుపులు తిప్పి వాటిని నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మెలికలు తిరిగిన 3 మలుపులలో దాదాపు 100 మంది సైనికులు శత్రువులకు కనిపించకుండా రహస్యంగా నక్కి ఉండేలా స్థావరాలను సైతం నిర్మించారు. దేవరకొండ దుర్గాన్ని శత్రురాజులు ఎవరూ యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకోలేకపోయినప్పటికీ ఆనాటి రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న శత్రువులు తదితర కారణాల చేత 2వ మాదానాయుడు కాలంలో అక్కడి పాలకులు స్వచ్ఛందంగా కోటను వదిలి విజయనగర రాజుల వద్ద ఆశ్రయం పొందినట్లుగా చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడా శిథిలమవుతున్నాయి. దుండగులు గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలలో అనేక విలువైన కళాఖండాలు ధ్వంసం చేయాలి.